హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ రెసిపీని డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి డౌట్ లేకుండా తినేసేయచ్చు. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా మనము 2 ఫ్రెష్గా ఉండే స్వీట్ కార్న్ చూస్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్, ఇవి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాము. దీనికోసం ముందుగా మనము పచ్చిశనగపప్పుని వాటర్తో 2 టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఆ తర్వాత వీటికి సరిపడా వాటర్ పోసి ఒక 2 అవర్స్ మినిమం వీటిని నానబెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తము డ్రైన్ చేసేసి ఓన్లీ పచ్చిశనగపప్పుని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే మనము ఆల్రెడీ పొట్టు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే మనము పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని కలిపి మనము కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని పల్స్ చేసినా సరిపోతుంది. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దీంట్లోకి ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఇలా మనం గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఒకసారి చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ కొన్ని పప్పులు అలాగే ఉన్నాయి, చాలా బరకగా ఉంది. ఇలాగే మనకి మిక్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. ఇందులో మనం వేరే ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేయకుండా దీన్ని డైరెక్ట్ మనము మళ్ళీ ఎలాంటి వాటర్ వేయొద్దు. దీన్ని మనం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి, లేదా పల్స్ చేసుకొని ఇలా గట్టిగా ఉంది చూసారా, దీన్ని మనము ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా మిక్సింగ్ బౌల్లో, అదే పచ్చిశనగపప్పు మిక్స్లో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లోకి మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ని కావలసినంత పోర్షన్స్లో తీసుకొని బేకింగ్ ట్రేలో వడల్లాగా ఒత్తుకోవాలి. ఇలా మనం అన్ని వడల్ని ఒత్తి సెట్ చేసుకున్న తర్వాత ఈ బేకింగ్ ట్రేని తీసుకువెళ్ళి మనం ఓవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 18 మినిట్స్ సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 13 మినిట్స్ అయిన తర్వాత ట్రేని బయటికి తీసి వీటిని అన్ని వడల్ని రివర్స్ తిప్పుకోవాలి. మనం ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పాలి, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనము అన్ని వడలు తిప్పిన తర్వాత దీన్ని మళ్ళీ, ఇది ఆల్రెడీ మనం 18 మినిట్స్ ప్రాసెస్ అని అనుకున్నాం కదా, మనం 13 మినిట్స్ దగ్గర వీటిని బయటికి తీసి రివర్స్ చేస్తున్నాము. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మిగిలిన 5 మినిట్స్కి మళ్ళీ బేకింగ్ ట్రేని ఓవెన్లో పెట్టేసుకుందాము. ఇలా మిగిలిన 5 మినిట్స్ కూడా అయిపోయిన తర్వాత వీటన్నిటిని బయటికి తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయాయో. మీరు కూడా ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.